హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! కొత్త వారం మొదలైపోతే కొత్త ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది మన సెట్లో. అదే విధంగానే ఈ రోజు కూడా వచ్చేసింది. ఈ వారం అంతా మనము ఒక కొత్త కుజీన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ వారం అంతా కూడా మనం వీధుల్లో ప్రయాణించబోతున్నాము. స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. స్ట్రీట్ ఫుడ్ నిజానికి చెప్పాలంటే అసలు చాలా మందికి మంచి ఉపాధి అవకాశాలను కల్పించడం మాత్రమే కాదు, చాలా మందికి వెంటనే అప్పటికప్పుడే ఆహారాన్ని అందిస్తూ వాళ్ళ ఆకలిని కూడా తీరుస్తూ ఉంటుందన్నమాట. చాలా ప్లేసెస్లో నిజానికి చెప్పాలంటే అడ్వాన్స్డ్ సిటీస్లో ముఖ్యంగా చూసినట్లయితే స్ట్రీట్ ఫుడ్ చాలా చాలా ఫేమస్గా ఉంటుంది. అది తినేసి అలా కాలం గడుపుకొని రోజువారీ జీవితాన్ని గడుపుతూ ఉంటారు చాలామంది. ఈ రోజుల్లో స్ట్రీట్ ఫుడ్ అనేది బాగా ఫేమస్ కూడా అయిపోయింది. అది కొద్దిగా సరదాగా వెళ్ళి తినడానికి కూడా దోహదపడుతుంది అనమాట. ఓకే, అలాంటి స్ట్రీట్ ఫుడ్నే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి స్ట్రీట్ ఫుడ్ని నేను మీకు అందించబోతున్నాను ఈ వారంలో. మొదటగా మనము అలాంటి స్ట్రీట్ ఫుడ్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయబోతున్నాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! స్ట్రీట్ ఫుడ్ వీక్. ఏషియన్ స్ట్రీట్ ఫుడ్ వీక్లో మొదటగా నేను మీకు థాయిలాండ్ డిష్ని తీసుకొచ్చాను. థాయ్కి సంబంధించిన ఒక మంచి స్కీవర్ అన్నమాట ఇది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే గాయ్ బింగ్. గాయ్ బింగ్, ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ బోన్లెస్ క్యూబ్స్ కొద్దిగా, గ్రీన్ బెల్ పెప్పర్, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, కొత్తిమీర, ఎల్లో బెల్ పెప్పర్, సోయా సాస్, ధనియాల పొడి, ఇంకా ఫిష్ సాస్. చాలా చాలా సింపుల్ డిష్ ఇది. ఉన్న వాటన్నింటినీ కూడా చక్కటి మ్యారినేట్ తయారు చేసుకున్నాం వాటితోటి. తర్వాత స్కీవింగ్ చేసేసుకొని వాటిని చక్కగా కుక్ చేసుకుంటాం అన్నమాట. పాన్ ఫ్రై చేస్తున్నాము. నిజానికి చెప్పాలంటే సేమ్ ఇదే మ్యారినేషన్ని మీరు చార్కోల్ మీద కూడా బార్బెక్యూ చేసుకోవచ్చు, బాగుంటుంది అది కూడా. సో ఫస్ట్ నేను పనికి ఉపక్రమిస్తున్నా. ఇందులో చాపింగ్ కోసం పెద్దగా ఏం లేవు, జస్ట్ గార్లిక్ మాత్రమే ఉంది. గార్లిక్ని చాప్ చేస్తున్నా. ఓకే, చాప్డ్ గార్లిక్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాను. తర్వాత ఇందులో సోయా సాస్, ధనియాల పొడి, ఫిష్ సాస్, దీంతోపాటు కొద్దిగా కొత్తిమీరను కూడా చాప్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర అండ్ కొబ్బరిని తురిమేసుకొని వేసేసుకోవాలన్నమాట. కొద్దిగా ఎక్కువే పడుతుంది కొబ్బరి, సో అందుకని కాస్త నీట్గా తురుముకొని దాంట్లో వేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి వేసుకోవాలి బెటర్, లేదంటే కొద్దిగా మిక్సీ పట్టేసైనా సరే వేసుకోవచ్చు. ఓకే, చక్కటి మ్యారినేట్ రెడీ అవుతుంది కదా. ఇందులో కొద్దిగంత సాల్ట్, అలాగే పెప్పర్, ఇది కూడా వేసేసుకుంటాము. దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ ముక్కలు వేసుకుంటాం. నీట్గా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఫ్రిడ్జ్లో ఒక 20-30 మినిట్స్ పాటు అట్లా మ్యారినేట్ అవ్వని. ఈలోపు ప్యాన్ వెలిగించి
స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము, వేడవుతూ ఉంటుంది. స్కీవరింగ్ చేసుకోవాలి. దానికోసం బెల్ పెప్పర్స్ కూడా చాప్ చేసుకుందాం. చాప్ అంటే కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ ముక్కలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్లుగా బెల్ పెప్పర్స్ కూడా చిన్న చిన్నగానే అలా కట్ చేసి పెట్టుకుంటున్నా. కొద్దిగా లో ఫ్లేమే పెడదాం, మనకి ఇంకా స్కీవరింగ్ కోసం టైం ఉంది కదా. ఈలోపు మరీ ఎక్కువ పెనం వేడైపోకుండా. ఓకే, చికెన్ తెచ్చుకుందాం. ఈ బెల్ పెప్పర్స్ కూడా ఇందులో వేసి కొద్దిగా కలిపితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా టచ్ అవుతాయి దీనికి. ఇప్పుడు వీటిని స్కీవరింగ్ చేసుకుంటాం అన్నమాట. పుల్లకి బెల్ పెప్పరు, చికెను మార్చి కుచ్చేసుకోవడానికి. కొద్దిగా రొటేట్ చేస్తూ ఇన్సర్ట్ చేసుకుంటే పగిలిపోకుండా, విరిగిపోకుండా ఈజీగా కూడా స్కీవర్ అవుతుంది అన్నమాట. ఇలాగే ఇంకోటి కూడా స్కివ్ చేసుకొని కుక్ చేద్దాం. ఫ్లేవర్స్ అంతా కూడా ఈ ఏషియన్ టచ్ తోటే ఉంటుంది ఇది. ఎందుకంటే ఇది మనం ఏషియన్ స్టైల్లోనే చేస్తున్నాం కదా ఈ స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా. అందులోనూ ఎప్పుడైతే ఈ సోయా సాస్ పడిందో దెబ్బకు మొత్తం అంతా కథ ఏషియా వైపు తిరిగిపోద్ది అనమాట. దెన్ గోయింగ్ టు ప్యాన్. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ జ్యూసెస్ ఉన్నాయి కదా, ఈ జ్యూసెస్లో జస్ట్ ఈ వెజిటేబుల్స్ ఒక్కటి తీసేసి ఈ జ్యూసెస్ని కూడా దాన్ని మనం ప్యాన్లో వేసుకున్నట్లయితే ఇది కూడా మనకు కింద డిప్ లాగా కానీ లేకపోతే ముంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. వీటిని కూడా అందుకని కలిపి వేసేసుకుంటున్నాను దాంట్లోకి. ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. ఒక్కొక్క వైపు 2-3 నిమిషాల పాటు కుక్ అయితే సరిపోతుంది. ఒకటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ బెల్ పెప్పర్స్ కట్ చేసి స్కీవ్ చేసాం కదా, అవి చికెన్ ముక్కల కంటే బాగా పెద్దగా ఉన్నట్లుగా చూసుకోకూడదు. అంటే చిన్నవిగా ఉండాలి చికెన్ ముక్క కంటే. అది కనుక పెద్దగా ఉందనుకోండి చికెన్ని పెనంకి తగలకుండా పైకి లేపి పెట్టేస్తుంది. సో చికెన్ కుక్ అవ్వదు ఆ టైంలో. అందుకని కొద్దిగా చిన్న సైజులో పెట్టుకుని సరిపోతుంది. రైట్, కుక్ అయిపోయింది. ఇంకొక వైపు కుక్ చేసేసి దీన్ని ఇలాగే తీసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. వావ్, అద్భుత. అమేజింగ్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. నేను ఇది తినేసి నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను. ఇంగ్రీడియంట్స్ సెట్ అయిపోయాయి. పొటాటోస్ తోటి మనము ఈ డిష్ తయారు చేసుకోబోతున్నాము. ఇదేంటంటే చక్కటి ఫ్రైస్ తయారు చేసి తర్వాత ఏషియన్ స్టైల్లో ఒక సాస్లో దాన్ని సాటే చేస్తామన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఏంటంటే
ఏషియన్ స్ట్రీట్ ఫ్రైస్. ఏషియన్ స్ట్రీట్ ఫ్రైస్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బంగాళాదుంపలు, ఉల్లిపాయ, అల్లం, టొమాటో సాస్, వెనిగర్, సోయా సాస్, పంచదార, తెల్ల నువ్వులు, ఇంకా వెల్లుల్లి. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. వీటితోటి చాలా ఫాస్ట్గా ఈజీగానే కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీటిని అడ్డు తొలగిద్దాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ అలా పక్కకి వెళ్ళిపోయాయి. ఆయిల్ వేసి పెనం కూడా రెడీగా పెట్టేసుకున్నా, ఎందుకంటే ఫస్ట్ ఫ్రైసే ఫ్రై చేసుకోవాలి పొటాటోస్ కాబట్టి. నూనె వేడెక్కిపోతే అది ఈజీ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ వాటిని పెట్టేసుకున్నాను. అండ్ నౌ ఐఎమ్ చాపింగ్ ఫ్రైస్. ఐ మీన్ టు సే పొటాటోస్ అన్నమాట ఫ్రై కోసం. ఫింగర్ చిప్స్ అంటాం కదా, ఆ స్టైల్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇంచుమించు ఈ సైజు, ఈ షేప్ వస్తే సరిపోతుంది. కరెక్ట్గా వచ్చాయి కదా, రైట్. మిగతా కూడా అలా కట్ చేసుకుందాం. కటింగ్కి బోల్డ్ అంత టైం పట్టేస్తుంది. మిగతా అంతా ఫాస్ట్గా అయిపోతుందిలేండి, కంగారు పడకండి. డన్. వీటన్నింటినీ తీసుకెళ్ళి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది లోపు. యా, అలా కాసేపు డీప్ ఫ్రై అవ్వాలి. అవునిద్దాం. ఈలోపు ప్యారలల్గా సాస్ కూడా రెడీ చేసుకోవాలి మనం. ఆ సాస్ కోసం అనేది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేస్తున్నాం. జింజర్ అండ్ ఆనియన్ కూడా చాప్ చేయాలి. ఈలోపు వీటి పరిస్థితి చూద్దాము. ఇటువైపు ఫ్రైస్ కూడా నీట్గా ఫ్రై అవుతున్నాయి మనకు కావాల్సిన విధంగానే. కొద్దిగా లో ఫ్లేమ్ పెడదాం. రీజన్ ఏంటంటే లోపల వరకు బాగా కుక్ అవ్వాలి కాబట్టి. ఓకే. అండ్ ఆనియన్ చాపింగ్. ఫైన్ చాపే చేసుకోవాలి. రీజన్ ఏంటంటే మనం చేస్తుంది సాస్ కాబట్టి సాస్కి ఎంత ఫైన్గా ఉంటే అంత బెటర్గా వస్తుంది అనమాట. క్వాలిటీ, కన్సిస్టెన్సీ అన్నీ కూడా. ఫ్రైస్ కుక్ అయిపోయాయి. వీటిని డిష్ అవుట్ చేసేద్దాం. బాగా వచ్చింది కదా టెక్స్చర్ కూడా. చుట్టూ సాఫ్ట్గా ఉంది. చూడ్డానికి కూడా బాగున్నాయి.
బ్యూటిఫుల్. నౌ ఈ పెనం తీసేసి ఈ పెనం పెట్టేసుకుందాం. సాస్ రెడీ చేద్దాం. అలా మొత్తం అంతా రెడీ చేసుకున్నాం. ఫైనల్గా జింజర్ చాప్ చేసేది ఒకటి ఉంది, ఇది కూడా చాప్ చేసేస్తే సాస్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవచ్చు. There is done. చాపింగ్ పనులు మొత్తం పూర్తయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని పని మొదలు పెట్టేద్దాం. కొద్దిగా ఆయిల్లో గార్లిక్ వేస్తున్నాను. గార్లిక్ తర్వాత ఆనియన్, జింజర్ కూడా వేద్దాం. గార్లిక్ వేసేసాం, జింజర్ కూడా వేసేసాను, అండ్ ఆనియన్. ఎస్, సాస్ అయిపోయింది కదా నీట్గా. ఇప్పుడు ఇంక ఇందులో ఒక్కొక్కటిగా సాసెస్ వగేరాలు కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ సోయా సాస్, దెన్ వెనిగర్, తర్వాత పంచదార వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా టొమాటో సాస్, కొద్దిగంత వాటర్, ఎందుకంటే ఇదంతా దగ్గరికి వెళ్ళిపోతుంది. మరీ దగ్గరికి వెళ్ళిపోకుండా వాటర్ వేసుకున్నాము. అలాగే సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది, అందుకని చూసి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, అలాగే పెప్పర్ కూడా. డన్. పర్ఫెక్ట్ కదా, చాలా నీట్గా ఉంది. ఫైనలీ ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైస్ వేసేద్దాం. డన్. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం. వావ్, సాఫ్ట్గా బాగా కుక్ అయ్యాయి. బాగా క్రంచీగా అవుటర్ ఉండేది, దాన్ని కాస్త ఇది ఫ్లేవర్స్ యాడ్ చేశాయి. లోపల సాఫ్ట్గా కుక్ అయింది పొటాటో, మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి. బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సెసేమ్ గార్నిష్ మాత్రమే వాడాం. పర్ఫెక్ట్గా సెట్ అయింది, కలర్స్ కూడా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్.